బిగ్ బాస్ హౌస్‌లో పృథ్వీ గురించి మనం చెప్పాలంటే విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళిద్దరే కనిపిస్తుంటారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాడు పృథ్వీ. అయితే విష్ణు తన విషయంలో ఎంత జెన్యూన్‌గా ఉంది. అయితే ఇక ఎంత జెన్యూన్‌గా ఉన్నప్పటికీ కూడా తనొక విషయంలో మాత్రం ఒక మాట అంటుందనమాట పృథ్వీని. అయితే బిగ్ బాస్ లైవ్ అయిపోయిన తర్వాత అంటే బయటకొచ్చిన తర్వాత లైవ్‌కొచ్చిన పృథ్వీ విష్ణు గురించి ఒక మాట చెప్పాడు. అయితే అదేంటి విష్ణు గురించి, నిఖిల్ గురించి కూడా ఒక మాట చెప్పాడు. అదేంటి అంటే యష్మి, నిఖిల్ తనకి ఎంత బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. విష్ణు విషయంలో వాళ్ళిద్దరు ఎంత గొప్పగా చేశారు. విష్ణు కూడా ఎంత గొప్పగా ఉంది అనేది కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే పృథ్వీ ఏమన్నాడంటే సాధారణంగా బిగ్ బాస్‌లో ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని బాండింగ్స్ ఏర్పడుతుంటాయి. అవి జెన్యూనా కాదా అనే విషయం మీద మనకి క్లారిటీ ఉండదు. కానీ నాకు పరిచయమైన ముగ్గురు కూడా అంటే యష్మి కానీ, నిఖిల్ కానీ, విష్ణు కానీ ఎంత జెన్యూనో నేను బయటకొచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత నేను షాక్ అయిపోయాను. నా కళ్ళలోంచి నీళ్ళొచ్చాయి. విష్ణు ఆ రోజు నాతో గొడవైన తర్వాత నాకు వాడు వద్దు అన్నప్పుడు యష్మి తన దగ్గరికి వెళ్లి తను మాట్లాడిన విధానం నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఆ తర్వాత నిఖిల్ కూడా తనతో ఒప్పించి మాట్లాడడం జరిగింది. ఈ రకంగా చెప్పాలి అంటే ముగ్గురు జెన్యూన్‌గా నన్నుగా కోరుకున్నారు. ఇంతకన్నా కావాల్సిన విషయం ఏమీ ఉండదు. నిఖిల్ విష్ణు విషయంలో కానీ, నా విషయంలో కానీ ఏనాడు కూడా పర్సనల్‌గా జోక్యం చేసుకోలేదు. ఇక మా అమ్మతో ఫోన్ మాట్లాడిన తర్వాత విష్ణు చాలా జెన్యూన్ పర్సన్ అని, తను ఎంతో మంచి అమ్మాయని అయితే ఇక వాళ్ళందరూ ఫినాలే తర్వాత అందరిని కలిపి మా ఇంటికి తీసుకురమ్మని చెప్పిందని, విష్ణు లాంటి అమ్మాయిని నేను నా లైఫ్‌లో చూడలేదని చెప్పాడు పృథ్వీ. అదే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తనని దూరంగా ఉండమని, అలాగే తన విషయంలో ఇలాగ చేయమని చెప్తుంటాడు కదా! కానీ నిఖిల్ విషయంలోనూ, విష్ణు విషయంలోనూ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, చాలా ఎమోషనల్‌గా తనొక అదృష్టవంతుడిగా భావించాడు మన పృథ్వీ.